హాయ్, ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్ చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34:61:45. దెన్ బీ మైనస్ ఏ ఈజ్ టు సి మైనస్ బీ ఈజ్ టు సి మైనస్ ఏ ఎంత? ఇది సీజీఎల్లో అడిగిన ప్రశ్న, 2022 మెయిన్స్లో అడిగాడు. అయితే దీనికి సింపుల్ మెథడ్ ఏముంటుందంటే, మనకి ఏ బీసీ వాల్యూలు తెలియాలి. ముందుగా మనం ఏ స్క్వేర్ కట్టాలి. ఏ స్క్వేర్ కావాలి అంటే ఏ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఒకటి ఏ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఏ ఉంది. అంటే ఫస్ట్ థర్డ్ ఆ రెండు ప్లస్ చేయాలి. ఎక్కడైతే ఏ లేదో మైనస్ చేయాలి బై 2 ఆల్వేస్. ఎంత అవుతుంది? 17, 61, 18/2 అంటే 9. ఏ స్క్వేర్ 9 అయితే ఏ వాల్యూ 3. ఓకేనా, మనకి ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు బీ స్క్వేర్, బి మొదటి దాంట్లో ఉంది, రెండో దాంట్లో ఉంది. ఇక్కడ మొదటిది రెండోది, ఆ రెండు ప్లస్ చేయండి. 34 + 61. బి లేనిది తీసివేసేయండి. 45/2 ఎంత అవుతుంది? 95. 50/2 అంటే 25. బీ స్క్వేర్ 25 అయితే బీ 5 కదా. ఏ తెలుసు, బి తెలుసు. ఇప్పుడు సి స్క్వేరు, సి ఎక్కడ ఉంది? రెండో దాంట్లో ఉంది, మూడో దాంట్లో ఉంది. అప్పుడు 2, 3 కలపాలి. 61, 45 - 34 తీసివేసేయాలి బై 2. ఎంత అవుతుంది? 106, 34. 72/2 అంటే 36. సి స్క్వేర్ 36 అయితే సి 6. ఏ తెలుసు, బి తెలుసు, సి తెలుసు. దీంట్లో ప్రతిక్షేపించుకోండి. దేర్ఫోర్ బి మైనస్ ఏ ఈజ్ టు సి మైనస్ బి ఈజ్ టు సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? బి ఎంత? 5, ఏ 3 ఈజ్ టు సి ఎంత? 6, బి 5 ఈజ్ టు సి ఎంత? 6, ఏ 3. 2, 1, 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలాంటి సమస్యలు వచ్చేటప్పుడు మనం ఇలా తీసుకోవాలన్నమాట. ఏ వాల్యూ ఉండేటప్పుడు ఏ వాల్యూ కావాలంటే ఎక్కడెక్కడ ఏ ఉందో చూసుకుంటామో ఆ రెండు కలిపి ఆ ఏ లేనిది తీసివేస్తాము, బై 2 చేస్తాము. అలా ఏ స్క్వేర్, బీ స్క్వేర్, సి స్క్వేర్ కట్టిన తర్వాత మనకి ఏబీసీలు వస్తాయి. దాని ద్వారా మన ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.